అది ఈయన పేరు పండు అంటే దుబాయ్ రిటర్న్. సో డే 4 అనమాట ఇది. సరే డే 5 మీకు మళ్ళీ ఇది సెకండ్ కోటింగ్ అవుతుంది పాలీబాండ్. ఓకే, ఇది అయిన తర్వాత ఇంకో కోటింగ్ ఉంటుంది ఫుల్గా. 3 కోటింగ్స్ ఉంటాయి. సో ముందు వాటర్ తడిపేసుకోవాలి కదండి ఇది. సో వాటర్ ప్రూఫింగ్ చేసే ముందు మనం రఫ్గా తీసేసుకుంటాము. పైన క్లీన్ చేసుకున్న తర్వాత వైట్ వచ్చిన తర్వాత సో తర్వాత నీళ్ళు చింతారన్నమాట పైన. సో అలా ఒక రో మొత్తం అరేంజ్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ ఆ మిక్స్డ్ డామ్ షూర్ పాలీఫ్లెక్స్తో మిక్స్ చేసిన క్రీమ్ని ఇక్కడ అప్లై చేస్తారు. సో అలా పేస్ట్ కింద ఉంటుంది. ఈ కార్నర్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ నుంచి మెయిన్ లీకేజ్ ఉంటుంది. సో కంప్లీట్గా అప్లై దాకా ప్రెస్ చేసి మనకు ఆ థిక్నెస్ తెలుస్తుంది. సో దీనికి ముందు ఏం చేస్తామంటే ముందు రఫ్గా ఎంటైర్ బిల్డింగ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాము. క్లీన్ చేసుకుని ఎక్కడన్నా కాంక్రీట్ ఫెయిల్ అయితే అది మిక్సింగ్తో మనము ఇలా కంప్లీట్గా ఫిల్ చేసుకుంటాం అన్నమాట. ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా ఫిల్ చేసేస్తాం. ఓకే, సో ఫిల్ చేసుకుని అంతా లెవెల్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ కూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ మనకి 6-7 days పడుతుంది ఎంటైర్ ప్రాసెస్. సో మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇందులో ఎక్స్పర్టైజ్ అనమాట. సో వీళ్ళందరూ కొంచెం ప్రొఫెషనల్స్ ఇందులో. సో ఆల్మోస్ట్ లైక్ 50-60 అపార్ట్మెంట్స్ అలా చేసి ఉన్నారు. సో మీరు చూస్తున్నారు కదండి, మ్యాట్ అనేది చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. పిల్లర్స్ దగ్గర కూడా అప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి, కార్నర్ టు కార్నర్. సో మనకి ఎక్కడ కూడా మిస్ అయినా కూడా మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. అందు గురించి చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకోవడం జరుగుతుంది.
మీరు చూస్తున్నారు ఇది రోలర్ని ఎలాగ మూవ్ చేస్తున్నారు. సో అది ఎక్కడైనా మధ్యలో ప్రాబ్లం ఉంటే అక్కడ వరకు కట్ చేసుకుని ఫిట్ చేస్తారు. కటింగ్ ఉంటుంది. వన్స్ మనం దాని మీద అప్లై చేసిన తర్వాత రోలర్ దాని మళ్ళీ పేస్ట్ అనేది కంప్లీట్గా అప్లై చేస్తారు. సో మనకు అప్లై చేసిన తర్వాత మీరు చూస్తే మీకు అసలు అక్కడెక్కడ మ్యాట్ కనపడదు. ఇంకా సో అలా కార్నర్ టు మొత్తం ఎంటైర్ బిల్డింగ్ మొత్తం చేస్తారు కంప్లీట్గా. ఓకే, బట్ దీనికి ముందు మట్టికి చాలా ప్రాసెస్ ఉంటుంది. క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది, అలాగే ప్యాచ్ వర్క్ కూడా చాలా ఉంటుంది, అలాగే డమ్మీస్ అన్నీ ఫిల్ చేస్తారు, ఎక్కడన్నా లెవెల్ చేసుకోవడం కూడా ఉంటుంది. పిల్లర్స్ ఏమన్నా మీకు బ్రేక్ అయ్యి ఉంటే ఇలాగా ప్లాస్టరింగ్ చేయాల్సి ఉంటుంది. సో లెవెలింగ్ ఉంటుంది. ఓకే, అలాగే మీకు కాంపౌండ్ వాల్, మీరు వాల్ చూస్తే క్రాక్స్ ఉంటే క్రాక్స్ కూడా కట్ చేసి ఫిల్ చేస్తారు, ఏ లీకేజ్ లేకుండా. ఇలా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా చూసినది కాంక్రీట్ చిప్స్తో ఫిల్లింగ్ అయిపోయింది. సో డ్రిల్ చేసి మళ్ళీ ఫిల్ చేస్తారనమాట. దీని తర్వాత ఏం చేస్తారండి నెక్స్ట్? దీని మీద మళ్ళీ మ్యాగ్మాపిక్స్ అండి ఫస్ట్ కోట్, తర్వాత పాలిబాండ్ 2 కోటింగ్ వేస్తాం. ఓకే, పాలిబాండ్. ఇంకో తాపి పెట్టి అందరం తీసేదమ్మా. సో దీని తర్వాత మళ్ళీ ఇంకా 2 కోటింగ్లు ఉంటాయి, అది మెయిన్ ఫిక్సింగ్ అనమాట. సో పాలిబాండ్ అవి కూడా మీకు చూపిస్తాను నేను. బట్ ఇది వెంటనే ఆరిపోతుంది. యాక్చువల్గా మీరు దగ్గర నుంచి చూస్తే చూడండి దూరంగా ఆరిపోయించారంటే సో చాలా ఫాస్ట్గా ఆరిపోద్ది అనమాట. ఇది మెయిన్ ఏంటంటే యూసేజ్ ఏంటంటే మీకు ఒక 10 years వరకు ఆల్మోస్ట్ లైక్ మీకు ఏ ప్రాబ్లం ఉండదు. స్లాబ్స్ కానీ మీకు వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ అపార్ట్మెంట్స్లో కానీ ఇండిపెండెంట్ హౌసెస్లో కానీ మీకు ఇలా చేయించుకుంటే మీకు లీకేజ్ అనేది ఉండదు అనమాట. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్. దీని గురించి ఆలోచిస్తే మట్టుకి మీకు అంటే డ్యామేజ్ పెరిగిపోయి తర్వాత స్లాబ్ తీసేసి ఇంకో స్లాబ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందు గురించి మనకి ఒక తెలిసినప్పుడు ఒక 20% అనేది మనకి డ్యామేజ్ అనేది తెలుస్తున్నప్పుడు ముందే మనం కనుక చేయించుకున్నా, లేకపోతే కొత్తది కట్టుకున్నప్పుడు మనం చేయించుకున్నా వెంటనే ఇమీడియట్గా కనుక వాటర్ ప్రూఫింగ్ అనేది మనకి మనీ సేవ్ అవ్వడమే కాకుండా మనకి మనశ్శాంతి అనేది ఉంటుందన్నమాట. లేదంటే మనం రోజు ఇబ్బంది పడుతూ ఉంటాం, వర్షాకాలం ముఖ్యంగా. ఓకే, సో నేను మీకు దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వీటిలో ఈ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను లాస్ట్లో. ఓకే, మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి కనుక మీరు రీచ్ అయితే మీకు వాళ్ళు ఎంత ఖర్చు అవుతుంది, టోటల్గా ఎంత స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అవుతుంది, టోటల్ వాళ్ళు యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఆయన పేరు రవి అనమాట.
ఓకే, నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దీని పేరు ఏంటండి? దీని పేరు లలిత వాటర్ ప్రూఫింగ్. లలిత వాటర్ ప్రూఫింగ్. సో లలిత వాటర్ ప్రూఫింగ్ వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. ఇది చాలా నీట్గా చేస్తున్నారు, పద్ధతిగా టైం తీసుకుని. ఓకే, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే షేర్ చేస్తాను. మళ్ళీ దీని అయిన తర్వాత నెక్స్ట్ కోటింగ్ కూడా నెక్స్ట్ అంతా అప్లోడ్ చేస్తాను. ఓకే, సో మనకి ఇది థర్డ్ కోటింగ్ నడుస్తుంది, పాలీబాండ్. సో థర్డ్ కోటింగ్ అయిన తర్వాత మీరు ఫినిషింగ్ చూస్తే ఇది ఎలా ఉంటుంది, ఇది రెండు ఇలా ఉంటుంది. ఓకే, మీకు డిఫరెన్స్ చూడండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఈ పార్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇది కూడా కంప్లీట్ అయితే మీకు అలా కనబడుతుంది. ఈ పార్ట్ కంప్లీట్ చేస్తున్నారన్నమాట. మీరు నేను క్లోజప్ కొంచెం క్లోజ్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంత సాఫ్ట్గా ఉంటుంది, క్లియర్గా. సో ఇదంతా ఆరిపోతే మీకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. థర్డ్ కోటింగ్ అయిన తర్వాత ఏదో ఒక స్లాబ్ కంప్లీట్ చేసినట్టు సిమెంట్ రోడ్లో కనబడుతుంది మీకు ఆల్మోస్ట్. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి యాక్చువల్గా. సో అది కొంచెం మీకు అక్కడ ఫినిష్ చేసేస్తున్నారు, ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇది అయిన తర్వాత మనకి ఇంకా 3 వైట్ కోటింగ్స్ ఉంటాయి యాక్చువల్గా. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈవెన్ పిల్లర్స్ కూడా మనము ఈ కోటింగ్ అనేది వేస్తారన్నమాట లాస్ట్లో. సో మనం వాటర్ ప్రూఫింగ్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ డేలో ఉన్నాం. ఓకే, ఐ మీన్ ఇది థర్డ్ కోటింగ్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. సో థర్డ్ కోటింగ్ వేసిన తర్వాత ఇలా ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. చేస్తున్నారు ఇప్పుడు. ఇది థర్డ్ కోటింగ్ అనమాట. ఇది మనకి పాలీ బాండ్తో డమ్షూర్ అనే బ్రాండ్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో పాలీ బాండ్ని మనము సిమెంట్ 5 కప్స్ తీసుకుని 3 కప్స్ వాటర్ 1 కప్ పాలీ బాండ్తో మిక్స్ చేసి ఈ సొల్యూషన్ ఇలా అప్లై చేస్తున్నారు. మొత్తం 3 కోటింగ్లు అనమాట. ఓకే, సో థర్డ్ కోటింగ్కి మీరు చూస్తారు కదా ఎలా వచ్చేసిందో. చూడండి, ఇదిగో చూడండి. దీనిపైన ఇంకా మనకి వైట్ సొల్యూషన్ వస్తుంది, అది ఒక 3 కోట్స్ వేస్తారు. సో ఈవెన్ ఈ పిల్లర్స్ మీద కూడా మనకి కోటింగ్ అనేది రావడం జరుగుతుంది లాస్ట్లో. చూసారు కదా, ఇప్పుడు ఇది ఆరిపోద్ది. సో లాస్ట్ పాలీబాండ్ కోటింగ్ అనమాట ఇది. సో మనకి ఎలా అయిపోద్ది అంటే చూస్తే ఏదో సిమెంట్ రోడ్ వేసినట్టు ఉంటుంది యాక్చువల్గా. సో బట్ అక్కడక్కడ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ అవన్నీ కవరింగ్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ రేపొద్దున్న 3 కోటింగ్లు వేస్తారు. సో నేను మీకు అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. చూస్తున్నారు కదా, కార్నర్ కూడా మొత్తం అన్నీ 3 కోటింగ్ అనమాట కంప్లీట్గా.
ఇది కంప్లీట్ చేసేది ఇది కంప్లీట్ చేయాలి పాలీ బాండ్ అన్న ఇది పాలీ ఇదేంటిది పాలీఫ్లెక్సా సో ఇది డే 6 అనమాట సో డే 6 మనకి పైన పాలీఫ్లెక్స్ ఫస్ట్ కోటింగ్ నడుస్తుంది ఓకే సో మొత్తం 3 కోట్స్ ఉంటాయి ఇవి సో ఇది ఫస్ట్ కోట్ చూసారు కదా ఎలా ఉందో వీళ్ళు పెయింటర్స్ అనమాట సో వీళ్ళతో మనము చేయించుకుంటే మనకి కంప్లీట్గా ఐ మీన్ వీళ్ళు ఇందులో ప్రొఫెషనల్స్ కాబట్టి ఎండ్ టు ఎండ్ మనకి కార్నర్ టు కార్నర్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఎడ్జ్లు వస్తాయి అన్నమాట అందు గురించి సిమెంట్ మేసన్ వర్క్ చేసి వాళ్ళతో చేస్తే మనకి డిఫరెన్స్ ఉంటుంది అందు గురించే సో పెయింటర్స్ తీసుకొచ్చారనమాట కాంట్రాక్టర్ సో ఇది మొత్తం ఇదిగోండి బిల్డింగ్ మొత్తం ఈ స్లాబ్ మొత్తం వచ్చేస్తుంది కాసేపట్లో ఇలాగా మొత్తం 3 కోటింగ్స్ పడతాయి సో ఇప్పుడు మనం చూసినట్లయితే చూసారు ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో ఇదిగో సో ఇది మొత్తం ఇంకా 2 కోటింగ్స్ వస్తాయి 2 కోటింగ్స్ వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎంత థిక్నెస్ వస్తుంది ఇప్పుడు లైట్గా ఉంది కదా ఓకే ఇంకా మనకి బ్యాక్ సైడ్ షేర్ కనబడుతుంది కదా సో డ్యామ్ షూర్ కంపెనీ పాలీఫ్లెక్స్ అండి ఇది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక హాఫ్ కోటింగ్ నడుస్తుంది ఇది ఫస్ట్ కోటింగ్ మాత్రమే సో ఈ డ్యామ్ షూర్ పాలీఫ్లెక్స్ ఎండి అనేది ఓకే ఇది వైట్ కోటింగ్ అనమాట సో ఫైనల్గా మనం ఇది అయిపోయిన తర్వాత ఏది పాలీబాండ్ అయిపోయిన తర్వాత ఈ కోటింగ్ అనేది 3 కోటింగ్ వేస్తారన్నమాట ముందు ఆ పాలీబాండ్ అనేది 3 కోటింగ్ వేస్తాం కదా సో అప్పుడు ఇది కూడా 3 కోటింగ్స్ వేస్తారు పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి రేపు పొద్దున్న ఇంకొకటి సో దాంతో మనకి కంప్లీట్గా వాటర్ ప్రూఫింగ్ అనేది అయిపోతుంది అనమాట కానీ మీరు పాలీఫ్లెక్స్ బాండ్ పాలీఫ్లెక్స్ ఎండి పాలీబాండ్ నెక్స్ట్ మ్యాగ్నాఫిక్స్ ఇవి 3 కూడా మీరు మెటీరియల్ కొన్నప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా అవి సీల్ ఓపెన్ ఉంటే మట్టుకి ఉపయోగం ఉండదు సో అందు గురించి జాగ్రత్తగా కొనుక్కుంటున్నప్పుడు చూసుకుని అవి మిక్సింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి దీనికైతే వైట్ పాలీఫ్లెక్స్కి ఎండీకి అయితే మిక్స్ ఏమి ఉండదు డైరెక్ట్గా ఇది అప్లై చేసేస్తారు చూస్తున్నారు కదా ఎలా అప్లై చేస్తారు
సో మొత్తానికి ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే సెకండ్ కోటింగ్ అయిందనమాట, వైట్ అయింది ఇప్పుడు. సో ఇంకొక కోటింగ్ రేపు మార్నింగ్ ఉంది. మీరు చూస్తున్నారు కదా అసలు ఎంత క్లియర్గా ఎంత డీటెయిల్డ్గా ఉందో అసలు. సో కింద కూడా మనకి అదే కూలింగ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనము కింద ఆల్రెడీ పాలీ బాండ్ కూడా అప్లై చేసాం. సో ముందు వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు. సో ఇదంతా యాక్చువల్గా లలిత వాటర్ ప్రూఫింగ్ వాళ్ళే చేశారనమాట. సో చాలా నీట్గా చేశారు చెప్పాలంటే. సో ప్లాస్టరింగ్ అనేది ముందు ప్రాపర్గా లేదు యాక్చువల్గా ఈ బిల్డింగ్ మీద, సో ఈ స్లాబ్ మీద. సో అందు గురించి మీకు కొన్ని చోట్ల మీకు కొంచెం ఎత్తుపల్లాల కింద కనబడుతున్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే ఇటు మీరు ప్లాస్టరింగ్ చూస్తే ఇదిగోండి ఇక్కడ చాలా ఇది ప్లాస్టరింగ్ చేసింది. సో చాలా నీట్గా ఉందన్నమాట. ఇంకొక కోటింగ్తో మనకి ఏమీ కనపడదు ఇంకా, అంటే అంత నీట్గా ఓన్లీ వైటిష్గా కనబడుతుంది. సో కింద ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి కూడా మనకి అసలు ఎండాకాలం కూడా కూలింగ్ ఉంటుంది చాలా. ఇంకా లీకేజ్ అని ప్రాబ్లమే లేదు. మీరు చూస్తే పిల్లర్స్ కూడా క్లియర్గా చూసారు కదా, పిల్లర్స్ కూడా వీళ్ళు పెయింటింగ్ అనేది వేస్తారు, ఈ వైట్ కోటింగ్ అనేది. సో తర్వాత ఇంకా క్రాక్స్ అవి కూడా వేరే ఫిల్ చేసిన దాంతో దానిపైన కూడా పెయింటింగ్ వేసుకోవచ్చు. సో మీరు చూస్తే అంత చాలా నీట్గా సో ఈవేళ ఫైనల్ కోటింగ్. ఇప్పటికి 2 కోటింగ్లు అయినాయి పాలీఫ్లెక్స్ ఎండి. సో ఇప్పుడు ఫైనల్ కోటింగ్ నడుస్తుంది. సో ఇంకొక 3 అవర్స్లో అయిపోద్ది ఇది. దాంతో క్లోజ్. మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో, కాళ్ళకి ఏమి అంటుకోవట్లేదు అసలు. ఈవెన్ పిల్లర్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ చేస్తారు కంప్లీట్గా. చూడండి ఎంత నీట్గా, దగ్గర నుంచి చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అసలు చాలా డీటెయిల్డ్గా. సో కార్నర్స్ చాలా ఇంపార్టెంట్. సో కార్నర్స్ ప్రతి కార్నర్ చూసారా, కార్నర్ పైకంట తీసుకొచ్చారు చూసారా, ఎందుకంటే నీళ్లు పైనుంచి పడినా కూడా జారిపోతాయి అన్నమాట ఆ పెట్టుగోడ మీద. అది ఫైనల్ కోటింగ్ ఒకసారి చూడండి, ఎంత చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. ఇంకా చాలా లైట్ డిఫరెన్స్ ఉంటుంది. రమేష్